తీన్మార్ మల్లన్నను ఒక మనిషి లెక్క చూస్తలేరు కాంగ్రెస్. వాస్తవం, ఎందుకంటే బీసీ కాబట్టి. నేను ఇదే తీన్మార్ మల్లన్న అంటూ చెప్పిన, ముందే చెప్పిన, హెచ్చరించిన. నువ్వు అందరినీ టిక్కర్ల కోసం వంగి దండం పెట్టద్దు అన్నావు, నువ్వే పోయి వంగి దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. బంద్ చేయి ఇవన్నీ కూడా నేను క్లియర్ గా తీన్మార్ మల్లన్న. కానీ ఇదే తీన్మార్ మల్లన్న ఏం చేసిండు, కాంగ్రెస్ లో పోయిండు. రేవంత్ రెడ్డి తోపు ఇంత ఉంటుందా అంత ఉంటుందా అని ఫస్ట్ అని అన్నాడు. తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయ్యిండు. మల్లారెడ్డి ఎంబడి పడ్డాడు, మళ్ళీ కాంప్రమైజ్ అయ్యిండు. మళ్ళీ ఇవాళ ఏంటంటే సురుకు పెట్టేటైంది. ఇటు ఛానల్ దెబ్బతింటాంది, అలాగే అటు రాజకీయ జీవితం కూడా దెబ్బతింటాంది. వాస్తవానికి ఏంటంటే వాళ్ళందరికంటే వారే నయం ఫైట్ చేసిండు. తీన్మార్ మల్లన్న అంటాడు అందున్న కాంగ్రెస్ వాళ్ళందరికంటే చాలా నయం. ఎగ్జాంపుల్ చెప్తానా, మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది ఉన్నారు. రేవూరు ప్రకాష్ రెడ్డి ఉన్నాడు, ఆయన కంటే 100 బాల్ నయం. ఈ సిబి నాగరాజు ఉన్నాడు, ఆయన కంటే 100 బాల్ నయం. వర్ధనపేట కంటే చాలా మంది ఉన్నారు. చెప్పుకుంటా పోతే చాలా మందికి ఇంత మంది ఉన్నారు. ఈ ఐలయ్య ఆ ఐలయ్య వీళ్ళందరికంటే కూడా తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి 100 బాల్ నయం. ఎందుకంటే ఎంతో కొంత ఫైటర్. నేను వాడు గొప్ప అని చెప్తలేను, కానీ అవకాశవాది, బీసీ ద్రోహే, నేను అలా నో డౌట్. నేను వాడు గొప్ప అని చెప్తలేను, వాళ్ళకంటే నయం అంటే మీకు అర్థమైంది అనుకుంటే ఇప్పుడు ఈయనకైనా వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నారు అనేది. అటువంటి వ్యక్తికి వాస్తవానికి ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న టార్గెట్ ఏంటంటే ముఖ్యమంత్రి పదవి. ఇక మంత్రి లేదేం లేదు. మమ్మల్ని పిచ్చోళ్ళ లెక్క చూసిర్రు. ఇక నేను బీసీ నినాదం స్టార్ట్ చేస్తా, బీసీ ముఖ్యమంత్రి కావాలి అనేది నినాదం స్టార్ట్. సో ఆ దెబ్బతోనే ఆయన పార్టీ వదిలిపెట్టి, కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి బయటికి వచ్చే అవకాశాలు క్లియర్ కనబడతా ఉన్నాయి. మిత్రులారా, నేను తీన్మార్ మల్లన్నకు చెప్తా ఉన్నా క్లియర్ గా, తీన్మార్ మల్లన్న నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టు. ఇప్పుడు చెప్తానా, నువ్వు ఇదివరకు చేసిన తప్పులు ఇవే. ఇటు బీజేపీ అన్నావు, అటు కాంగ్రెస్ అన్నావు. ఫస్ట్ అన్నకెళ్ళి బయటికి వచ్చిందాడే నీకు విలువ ఉంటది, నీ ఛానల్ కు విలువ ఉంటది. తీన్మార్ మల్లి గారి వరకు వార్తలు చదివేది, కేటీఆర్ ఎంబడి పడేది, కేసీఆర్ ఎంబడి పడేది, వార్తలు చదివేది. వీడు వార్తలు చదువుతాంటే వాళ్ళు ఎంబడే పడేది 24 గంటలు. అట్లా వీడు ఛానల్ హైలైట్ అయింది, వీడు ముందుకు పోయిండు. లాస్ట్ వీడు ఎమ్మెల్సీ కూడా అయిండు. గ్రేట్, అప్రిషియేట్ చేయాలి ఈ విషయం. సరే, అది ఎమ్మెల్సీ చెల్లుతుందా చెల్లదా తర్వాత సంగతి. అయితే ఏమైందంటే కేటీఆర్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఐటీ మినిస్టర్ కేసీఆర్ కొడుకు కేటీఆర్ వీని పురుగు లెక్క తీసి పడేసింది ఆ రోజులలో. ఇలా కేటీఆర్ వార్తలు చదువుతాను మీడియా పెట్టుకొని. ఇప్పుడు మా లెక్క అమ్మ జీవితం, వీడో ఎమ్మెల్సీ అయిండు, వాళ్ళు వార్తలు చదవడం అయిపోయారు. నీ అమ్మ జీవితం. ఈ రెండు మన కళ్ళతోనే చూస్తాను, ఈ దరిద్రాలు మన కళ్ళతో. ఈ రెండు దరిద్రాలు, వాడు ఎమ్మెల్సీ అయితే దరిద్రమే, నువ్వు వార్తలు చదవడం దరిద్రమే. ఈ రెండు దరిద్రాలు మా కళ్ళతోనే చూస్తాను. మేము ఇది నిజంగా చాలా నవ్వుకోవాల్సిన విషయం మిత్రులారా. ఎంత దిగదారిలో చూడు వీళ్ళిగా వార్తలకు వచ్చిన లాస్ట్ కి.